Hello everybody, welcome to Akash to the next level. Friends, ఈరోజు మనం డే టు డే సెంటెన్సెస్ గురించి నేర్చుకుందాం. కమ్, గో, టు సింపుల్ వర్డ్స్ యూజింగ్ these two words let us learn స్పోకెన్ ఇంగ్లీష్. ఎంత ఈజీగా నేర్చుకోవచ్చో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. కమ్ మీనింగ్ మీ అందరికీ తెలుసు. కమ్ అంటే రావటం, గో అంటే వెళ్ళటం, డోంట్ కమ్ అంటే రావద్దు, డోంట్ గో అంటే పోవద్దు, వెళ్ళొద్దు. ఫ్రెండ్స్, మనము రోజువారీ జీవితంలో ఈ రెండు పదాలను చాలాసార్లు ఉపయోగిస్తాం. ఇప్పుడు ఎలాగో కొన్ని నేర్చుకుందాం. మనం ఎవరికన్నా ఇంటికి వెళ్తాం, ఫంక్షన్కి ఆహ్వానిస్తాం. ఏమంటే మీరు ఖచ్చితంగా రావాలి అని చెప్పాలనుకోండి, మనం చెప్పాల్సిన సెంటెన్స్ ఏంటి? కమ్ టు ద ఫంక్షన్ వితౌట్ ఫెయిల్. అంటే కమ్ టు ద ఫంక్షన్ వితౌట్ ఫెయిల్. ఫ్రెండ్స్, స్పోకెన్ ఇంగ్లీష్ అంటేనే 3 ప్రిన్సిపల్స్, 3 టిప్స్ ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాలి. ఫస్ట్ వన్, వినాలి. రెండోది, నేను ఇక్కడ చెప్తున్నప్పుడు మీరు రిపీట్ చేయండి. థర్డ్ వన్, ఇక్కడ రిపీట్ చేసి నేర్చుకున్నది ఎవరితోటో ఒకరితోటి ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా ఈరోజే యూజ్ చేయండి. ఇంగ్లీష్ ఈజీగా వస్తుంది, ఇంకేమీ లేదు ఫ్రెండ్స్. సో ఒకటి వినండి, లిజన్, రిపీట్. థర్డ్ వన్, అప్లై చేయండి, స్పీక్, మాట్లాడండి. ఫస్ట్ది ఏంటిది? కమ్ టు ద ఫంక్షన్ వితౌట్ ఫెయిల్. మీరు తప్పనిసరిగా మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, మా వీధిలో ఫంక్షన్ ఉంది, ఇక్కడ ఫంక్షన్ ఉంది, మీరు రావాలి. సెకండ్ వన్, డోంట్ కమ్ లేట్ డైలీ. ఆఫీస్కి రోజు లేట్గా పోతున్నాం అనుకో, మీ బాస్ చెప్తాడు డోంట్ కమ్ లేట్ డైలీ. లేదా మీరు ఒక టీచర్ అనుకో, స్టూడెంట్స్ లేట్గా వస్తున్నారనుకో, మనం చెప్తాం ఏమని? డోంట్ కమ్ లేట్ డైలీ, డోంట్ కమ్ లేట్ డైలీ. కమ్ బై బస్ టుమారో. రేపు నువ్వు బస్కు రా. రోజు మీ ఇద్దరు కలిసిపోతుంటారు, మీరు రావటానికి కుదరదు. ఈరోజు నాకు పని ఉంది, అప్పుడు చెప్పడానికి ఏం చెప్తాం? నేను ముందుగా వెళ్తున్నాను, నువ్వు మటుకు బస్కు రా అని చెప్పాలంటే ఏం చెప్తాం? కమ్ బై బస్ టుమారో, కమ్ బై బస్ టుమారో. లేదు మీ బాస్ కోపం వచ్చింది, ఫైల్ కావాలి, లేదా ప్రోగ్రెస్ కార్డ్స్ తీసుకొని వెంటనే రా అని కోపంగా చెప్పదలుచుకుంటాం. అలాంటి సందర్భాల్లో మీరు ఏం చెప్తారు? లేదా మీరు టీచర్, మీ స్టూడెంట్స్ని ఎమ్మటే హోంవర్క్ బుక్స్ తీసుకొని రమ్మంటాం, దానికి ఏమనాలి? కమ్ ఎట్ వన్స్, కమ్ ఎట్ వన్స్. ఎట్ వన్స్ అంటే వెంటనే, ఇమ్మీడియట్లీ. కమ్ ఎట్ వన్స్ విత్ ద ఫైల్. ఫైల్ తీసుకొని వెంటనే రా. కమ్ ఎట్ వన్స్ విత్ ద ఫైల్. కమ్ ఎట్ వన్స్ విత్ ద హోంవర్క్ బుక్స్. కమ్ ఎట్ వన్స్ విత్ ద ప్రోగ్రెస్ కార్డ్స్. కమ్ ఎట్ వన్స్ విత్ ద ఫైల్. ఫైల్ తీసుకొని నువ్వు వెంటనే ఇక్కడికి వచ్చేసాయి. ఏమనాలి? కమ్ ఎట్ వన్స్ విత్ ద ఫైల్. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. కమ్ ఫ్రమ్ ఆఫీస్ విదిన్ హాఫ్ ఎన్ అవర్. కమ్ ఫ్రమ్ ఆఫీస్, ఫ్రమ్ అంటే నుండి, ఆఫీస్ నుండి ఒక అరగంటలో వచ్చేసాయి. మనం అర్జెంట్ పని ఉంటుంది, హలో ఎంత టైం అవుతుంది, నేను ఆఫీస్లో ఉన్నాను, అవన్నీ కుదరదు, ఒక అరగంటలో నువ్వు అర్జెంటుగా రా. ఇంగ్లీష్లో ఏమని చెప్తాం? కమ్ ఫ్రమ్ ఆఫీస్ విదిన్ హాఫ్ ఎన్ అవర్. అలాగే నెక్స్ట్ సెంటెన్స్, కమ్ ఇన్ యూనిఫామ్ ఎవ్రీడే. మీరు ఫ్యాక్టరీలో మేనేజర్గా ఉన్నారు, మీ వర్కర్స్ యూనిఫామ్లో రావట్లేదు, అప్పుడు మీరు ఏం చెప్తారు? కమ్ ఇన్ యూనిఫామ్, ప్రాపర్ యూనిఫామ్. కమ్ ఇన్ యూనిఫామ్, కమ్ ఇన్ ప్రాపర్ యూనిఫామ్ ఎవ్రీడే. స్కూల్లో కూడా మనం ఈ వాక్యాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఏంటిది? కమ్ ఇన్ యూనిఫామ్ ఎవ్రీడే. కమ్ అంటే రావటం. నెగిటివ్ డోంట్ కమ్. అది డోంట్ది ఎలాగో చూద్దాం ఇప్పుడు కొన్ని. డోంట్ కమ్ టు మై సెక్షన్ వితౌట్ ఆస్కింగ్. మీ సెక్షన్కి మీరు ఆఫీసర్, ఇంకొకరు ఎవరో మీ సెక్షన్లోకి వచ్చారు, అప్పుడు ఏం చెప్పాలి? హలో, డోంట్ కమ్ టు మై సెక్షన్ వితౌట్ ఆస్కింగ్. అడగకుండా నా సెక్షన్లోకి రావద్దు. లేదా డోంట్ కమ్ టు మై క్లాస్, సెక్షన్ ప్లేస్లో క్లాస్.
డోంట్ కమ్ టు మై క్లాస్ వితౌట్ ఆస్కింగ్. నా క్లాస్లోకి అడగకుండా రావద్దు అంటే క్లాస్ మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పాలంటే ఏం చెప్పాలి మీరు? డోంట్ కమ్ టు మై క్లాస్ వితౌట్ ఆస్కింగ్. నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు గొడవ పడుతుంటారు. అప్పుడు మా మధ్యలోకి మీరు రావద్దు అని చెప్పాలి. ఎలా చెప్తాం అప్పుడు? ఇది సెంటెన్స్. డోంట్ కమ్ బిట్వీన్ అస్. అత్తయ్య గారు మా ఇద్దరికి తెలుసు వైఫ్ అండ్ హస్బెండ్, మా మధ్యలోకి దయచేసి మీరు రావద్దు. సో డోంట్ కమ్, ప్లీజ్ డోంట్ కమ్ బిట్వీన్ అస్. డోంట్ కమ్ బిట్వీన్ అస్ అంటే మా మధ్యలోకి మీరు రావద్దు. నెక్స్ట్ కమ్ హోమ్ ఆన్ ఫుట్. కమ్ హోమ్ ఫ్రెండ్స్, కమ్ టు హోమ్ రాంగ్. కమ్ హోమ్ ఇంటికి వచ్చాయి, ఆన్ ఫుట్ నడుచుకుంటూ. ఫర్ ఎగ్జాంపుల్ మీ బాబు స్కూల్లో ఉన్నాడు, ఫోన్ చేసిండు, మమ్మీ స్కూల్ ఈరోజు సడన్గా క్లోజ్ అయింది, అమ్మ నేను ఆఫీస్లో ఉన్నాను రాలేను, నువ్వు నడుచుకుంటూ వచ్చేయిరా నాన్న అని చెప్పాలి. ఏం చెబుతారు అప్పుడు? కమ్ హోమ్ ఆన్ ఫుట్. కమ్ అంటే రావటం. నెక్స్ట్ కమ్ ఫాస్ట్. ఫాస్ట్ ఫ్రెండ్స్, ఫాస్ట్లీ అనే వర్డ్ లేదు, అది రాంగ్. ఫాస్ట్లీ అనకూడదు. కమ్ ఫాస్ట్, త్వరగా వచ్చాయి. ఇవి కమ్ 10 సెంటెన్సెస్. ఇప్పుడు గోతో చూద్దామండి ఫ్రెండ్స్. గో దేర్ అలోన్. అక్కడికి ఒంటరిగా వెళ్ళు. గో దేర్ అలోన్. ఏం భయం ఏంది నీకు? భయం అంటావు? భయం లేదు, ఏం లేదు, ఒక్కదాని పో, ఒక్కడివే పో అని చెప్పాలన్నప్పుడు ఏం చేద్దాం? గో దేర్ అలోన్. నెక్స్ట్ గో లేటర్. మీరు పోయి మీ సార్ని అడతారు, సార్ నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి. అదేం కుదరదు, ఇప్పుడు కుదరదు, తర్వాత వెళ్ళు. తర్వాత లేటర్ ఏమంటాం? గో లేటర్. నెక్స్ట్ గో టు స్కూల్ విత్ అంకుల్. ఈరోజు మనము స్కూల్కి మన పిల్లల్ని తీసుకొని పోవటానికి కుదరదు. అప్పుడు ఏం చెబుతాం? అరే మాకు కుదరదమ్మా, అంకుల్ వస్తుండో అంకుల్తో పాటు స్కూల్కి వెళ్ళు, అంకుల్తో పాటు ఫంక్షన్కి వెళ్ళు, పార్టీకి వెళ్ళు. ఇలా చెప్పాలంటే ఏం చెప్తాం? గో టు స్కూల్ విత్ అంకుల్. గో టు స్కూల్ విత్ అంకుల్. గో ఫర్ ఏ వాక్ డైలీ. రోజు వాకింగ్కి వెళ్ళు. గో ఫర్ ఏ వాక్ డైలీ. రోజు వాకింగ్కి వెళ్ళండి. గో ఫర్ ఏ వాక్. గో టు బెడ్ టు స్లీప్. పిల్లలు టీవీలు చూస్తూ ఉంటారు. అప్పుడు మమ్మీ చెప్తుంది, పిల్లలు భోజనం అయింది కదా, పనుకోవటానికి వెళ్ళండి. ఏమంటారు అప్పుడు? గో టు బెడ్ టు స్లీప్. నెక్స్ట్ సెంటెన్స్ గో ఇన్ లైన్ సైలెంట్లీ. మీరు ఎప్పుడన్నా లైన్లో వెళ్ళండి అని చెప్పాలంటే ఏం చెప్తాం? గో ఇన్ లైన్ సైలెంట్లీ. నెక్స్ట్ సెంటెన్స్ డోంట్ గో ఫాస్ట్. స్పీడ్గా వెళ్ళొద్దు, పడిపోతారు. ఏమనాలి? డోంట్ గో ఫాస్ట్. ఫాస్ట్లీ అనకూడదు, రాంగ్. డోంట్ గో ఫాస్ట్. నెక్స్ట్ సెంటెన్స్ చూసుకోండి. డోంట్ గో డౌన్ వితౌట్ పర్మిషన్. నా పర్మిషన్, అనుమతి లేకుండా కిందకు వెళ్ళొద్దు. వితౌట్ పర్మిషన్ లేకుండా కిందకు వెళ్ళొద్దు అని చెప్పాలంటే ఏం చెప్తాం? డోంట్ గో డౌన్ వితౌట్ పర్మిషన్. డోంట్ గో అప్ వితౌట్ పర్మిషన్. పైకి పర్మిషన్ లేకుండా బిల్డింగ్ పైకి వెళ్ళొద్దు, కిందికి వెళ్ళొద్దు. డౌన్ అంటే కిందకు, అవుట్ అంటే బయటకు. డోంట్ గో అవుట్ వితౌట్ పర్మిషన్. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది అనుకున్నాను. డోంట్ గో డౌన్ వితౌట్ పర్మిషన్. నెక్స్ట్ డోంట్ గో టు ద పార్టీ డైరెక్ట్లీ. కొన్నిసార్లు ఫ్రెండ్స్, అరే నీ పార్టీకి వెళ్తారా అంటాడు. అరే నువ్వు డైరెక్ట్గా వెళ్ళొద్దు, నువ్వు మా ఇంటికి రా, మన ఇద్దరం కలిసి వెళ్దాం. అప్పుడు ఏం చెబుతాం మనం? డోంట్ గో టు ద పార్టీ డైరెక్ట్లీ. డోంట్ గో టు ద పార్టీ డైరెక్ట్లీ. నెక్స్ట్ డోంట్ గో టెల్లింగ్ ఎవ్రీవన్. మనకి ఎప్పుడన్నా సార్ పర్మిషన్ ఇస్తారు, వెళ్ళే వాళ్ళు వెళ్ళకుండా అటుపోయి లావణ్య మేడం బాయ్, శ్రీను సార్ బాయ్, ఇలా అందరికీ చెప్పుకుంటూ వెళ్తారు. అలా చెప్పొద్దు అని చెప్పడానికి ఏమంటాం? డోంట్ గో టెల్లింగ్ ఎవ్రీవన్. డోంట్ గో టెల్లింగ్ ఎవ్రీవన్. ఫ్రెండ్స్, రోజువారీగా మనము ఉపయోగించే వాక్యాల్ని కమ్, గో ఉపయోగించి ఎలా వాడాలో నేర్చుకున్నాము. నెక్స్ట్ క్లాస్లో మిగతా చూద్దాం. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ని ప్రెస్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.